ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే తాను ఎంత పాపాత్ముడే అయినప్పటికీ కూడా, తనకు ఎంత పాపబుద్ధి గలవాడు అయినప్పటికీ కూడా, పుణ్య సంకల్పము కలిగినప్పుడు, వానికి పుణ్యము చేయాలి అనే ఆలోచన కలిగినప్పుడే పాపానికి నాశము అనేది ప్రారంభమవుతుంది. అలాగా పాపానికి వినాశం ఏర్పడుతుంది అని కదా తెలుస్తుంది. అంటే అరణ్యంలో ఒక ప్రక్కన దావాగ్ని అనేటువంటిది ప్రజ్వలంగా ఉన్నప్పుడు ఆ అరణ్యమంతా కూడా ఏమవుతుంది? క్రమంగా దగ్ధమైపోతుంది. అలాగుననే దూది రాశికి, అంటే అరణ్యమంతా దగ్ధమైపోతుంది అన్నప్పుడు వర్షం పడితే అది ఆగిపోతుంది. అలాగనే ఒకవేళ వర్షం పడలేదు, మొత్తం దగ్ధమైపోతుంది. అట్లాగే దూది రాశికి, ఎంతో రాశి అన్నప్పుడు చాలా పెద్ద కొండంతా దూది రాశి ఉన్నది. దానికి కొద్దిపాటి అగ్ని సంబంధం కలిగిందనుకో, వెంటనే అది కూడా దహించిపోతుంది. అలాగే ఇప్పుడు వారి వారి యొక్క అంతఃకరణముతో, అంటే వారి యొక్క మానసికమైనటువంటి భావనతోటి, వారి యొక్క బుద్ధిని అనుసరించి, వారి యొక్క చింతన ప్రకారం, వారి అహంకారముతోటి ఈ అంతఃకరణాన్ని అనుసరించే పాపనాశము అనేది కలుగుతున్నది అని కదా మనం తెలియాలి. అయితే శ్రీ గురుదేవుడు ఇక్కడ ప్రత్యక్ష దేవుడు. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎక్కడి నుండో వచ్చేటువంటిది కాదు, ప్రత్యక్షంగా మన యొక్క దేహాలలో నుండి మనం ఎలా స్పందిస్తూ ఉన్నామో అటువంటి దేహాన్నే ధరించుకొని వచ్చినటువంటి పరమాత్మ స్వరూపుడు దేహధారి అయి ఉన్నాడు. ఆయన ప్రత్యక్ష దేవుడు కాబట్టి ఆయనను మనం శరణ పొందాం. ఆయనని మనం శరణుజొచ్చినప్పుడు తన యొక్క పాప బుద్ధులు అన్నింటినీ కూడా సద్గురుమూర్తి కనిపెడతాడు. కనిపెట్టి ఏం చేస్తాడు? వానిని శిక్షణ ఇస్తాడు, అవసరమైతే శిక్షిస్తాడు కూడా. అలా శిక్షించి, అంటే పాప పరిహారాలు జరిగేటంత వరకు పశ్చాత్తప్త హృదయముతోటి, తపస్సుతోటి, ధ్యానము చేత, అనుష్ఠానం ద్వారా ఇటువంటి శిక్షణను ఇచ్చి వానికి పాపమంతా నశించిపోయేలాగా పరిశుద్ధునిగా చేస్తూ ఉన్నాడు. ఆ ప్రకారమైతే ఎంత వాడు నమ్ముకున్న ఇష్టదైవమే అయినప్పటికీ కూడా చేస్తుందా? నువ్వు ఈ కర్మ చేయు, దాని ద్వారా పాపాన్ని నశింపజేసుకుంటావు. నువ్వు ఇటువంటి జపము చేయు, నీవు ఈ విధంగా తపించు, ఈ విధంగా ధ్యానించు, ఈ విషయాలను అనుసంధానము చేయు అని ఏ ఇష్టదైవమైనా చెబుతుందా? ప్రత్యక్షమైన సద్గురుమూర్తి పరబ్రహ్మస్వరూపమే అయ్యి తాను ఏమై ఉన్నాడో ఆ తత్వాన్ని చేయడానికి ఉద్యుక్తుడైనటువంటి, నమ్రుడైన, తనను అనుసరించి ఆశ్రయించి వచ్చినటువంటి శిష్యుణ్ణి శిక్షించి అయినా సరే పరిశుద్ధునిగానే చేస్తూ ఉన్నాడు. ఎందుకు? వాని యొక్క పాపపు ఆలోచనలు అతను మాత్రమే, ఆ సద్గురుదేవుడు మాత్రమే కనిపెట్టగలడు. కాబట్టి ఆ ప్రకారంగా ఎవరు నమ్ముకున్న ఇష్టదైవం, నాకు అక్కడ ఆ గుడి దగ్గర ఇష్టదైవం అక్కడైతేనే నాకు చాలా ఇష్టము, ఈ విధంగా రకరకాలుగా వారి వారి అభిప్రాయాలను బట్టి అనేక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి దేవుడు నాకు ఇష్టం, నేను అక్కడే అనుసరిస్తాను అని చెప్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి చెప్తారా అంటే చెప్పరు. జ్ఞానం యొక్క మరి విషయాన్ని ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి, అజ్ఞానాన్ని ఎలా నశింపజేసుకోవాలి అనే విషయం పరమాత్మ స్వరూపుడైన ప్రత్యక్ష గురుదేవుడు ఆయన మాత్రమే చెప్పగలుగుతాడు. అది దానిని గురించి ఒకంత ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకున్నప్పుడు తెలుస్తుంది. ఆ విధంగా అంటే ఇక్కడ ఏమై ఉన్నది? గురువు అంటే దైవస్వరూపం.
ఆ దైవ స్వరూపము అంటే అటువంటి గురువు దగ్గరకు శిష్యుడు పాపము నశించుచూ ఉన్నందు చేతనే చేరుతూ ఉన్నాడు. అసలు ఆ గురువు దగ్గరికి పాపభూయిష్ఠుడైన వాడు ఆ పరిసరాలకు కూడా వెళ్ళలేడు. వాడికి ఎప్పుడైతే పుణ్యచింతన, పుణ్యము చేయాలి అనే ఆలోచన కలిగిందో, ఆ పుణ్యము చేసేటువంటి మార్గం కోసం సద్గురుమూర్తిని ఆశ్రయించాలి అనే ఆలోచన వచ్చిందో, తన యొక్క శ్రమను బాపుకోవాలి అనే విషయం ఎప్పుడైతే మరి దృఢంగా సంకల్పించుకున్నాడో, అటువంటి వాడు మాత్రమే తన పాపం నశిస్తూ ఉన్న కారణము చేతనే సద్గురువు యొక్క ఆశ్రమాన్ని వాడు ఆశ్రయించగలిగాడు. అంతేకాని ఇంకా ఆపాటి ఆశ్రయము చేతనే, అంత మాత్రము చేతనే సకల భయంకరమైనటువంటి పాపాలు కూడా వాడికి నశించిపోతూ ఉన్నవి. ఎందుకు? ఆశ్రమం చేరినప్పుడే వాని పాపాలు నశించినాయి. వాడికి ఒకంత పుణ్యం ఆచరించాలి అని సంకల్పం కలిగినప్పుడు కొంత పాపం నశిస్తూ ఉన్నది. వాడు సద్గురువు యొక్క సామీప్యానికి చేరినప్పుడు వాని యొక్క పాపాలు మొత్తం నశించిపోయినవి. అప్పుడు ఏమైంది? వాని యొక్క హృదయ స్థానము, ఆ పరబ్రహ్మానికి నిలయమైన, జ్ఞానానికి నిలయమైన స్థానమంతా కూడా పరిశుద్ధమైంది. పాప పంకెలమంతా శుభ్రంగా కడిగివేయబడింది. అక్కడ ఏమున్నది? కేవలము జ్ఞానముతో నిండినటువంటి విషయాలే ఉన్నవి. అలాంటప్పుడు ఇంకా విషయ సంబంధమైన, ఈ జగత్ సంబంధమైన, లోక సంబంధమైన, దేహ సంబంధమైన విషయాలు అక్కడ పుట్టుకొస్తాయా? పుట్టవు. అయితే అక్కడ మిగిలిందేంటి అంటే ఇక జ్ఞానము అనేటువంటిది అంకురించడమే. ఆ అంకురించడం అనేటువంటిది అదేమవుతుంది? ఆ జ్ఞాన భూమి అనేటువంటి దానిని తీసివేస్తుంది. అంతేకాదు, ఆ జ్ఞానము అనేటువంటి నదియే, అంటే అజ్ఞానము మాత్రమే సకల పాప బుద్ధికి కూడా మూల కారణం కదా. అందుకు కాబట్టి ఈ అజ్ఞానము అనేటువంటిది పాపబుద్ధికి మూల కారణం కాబట్టి అదే మహాఘోర పాతకాలను కూడా చేయిస్తూ ఉన్నది. ఆ ఘోర పాతకము అని చెప్పబడుతూ ఉన్నది. అంటే ఇటువంటి అజ్ఞాన మహాఘోర పాపము నుండి, అంటే ఏమీ తెలియబడినటువంటి స్థితి యందు వాడు ఏమి చేస్తున్నాడో కూడా వాడికి తెలియనటువంటి అజ్ఞానము, కేవలం అహంకారము, నాకు ఇది కావాలి, దానికోసం నేను ఎటువంటి శ్రమ అయినా పడతాను, నేను ఇది పొందాలి, దీనికోసం నేను ఎంత గొడవకైనా దిగుతాను అనేటువంటి అజ్ఞానము మహాఘోర పాపము. ఎన్ని పాపాలైనా జయిస్తుంది, అవతల వారిని ఇబ్బంది పెడుతుంది. మరి తను ఆ వస్తువు పట్ల ఉన్నటువంటి కాంక్ష చేత అవతల వారిని ఇబ్బంది పెడుతూ అవసరం వస్తే చంపేసేటువంటి ఘోర పాపాలు కూడా చేయిస్తుంది. అంత ఘోరమైన పాపాల నుండి కూడా గురువు చేత మాత్రమే రక్షింపబడతాడు. ఏ విధంగా? సుశిక్షితుణ్ణి చేస్తాడు, ఒక చక్కని శిక్షణను ఇస్తాడు. ఆ విధంగా శిక్షితుడు అవుతూ ఉన్నందుచేత గురుభక్తుడు తన యొక్క పరమ భక్తి యొక్క, అంటే తనకు ఉన్నటువంటి భక్తి దృఢపడిపోతుంది. భక్తి యందు వాడు జ్ఞానమునందు ఆరూఢుడై ఉండడము చేత ఆ పరమ భక్తి యొక్క ప్రాబల్యం వలన వేదశాస్త్రాల సారము ఏమై ఉన్నది అంటే శరణాగతి రూప ప్రపత్తి వలన సద్గురుమూర్తిని శరణాగతి పొందుతాడు. అందువలన ఆ యొక్క సద్గురుమూర్తి యొక్క శరణాగతి అనేది పొందినప్పుడు శీఘ్రంగా ఈ యొక్క అజ్ఞాన మహాఘోర పాపము నుండి వాడు విడవబడిపోతున్నాడు. అంటే వానికి ఏమవుతుంది అంటే స్వస్వరూప జ్ఞానము అనేది జరుగుతుంది. అంటే సర్వము నిండినటువంటి పరమాత్మ వస్తువు నేను అయ్యున్నాను, ఆ పరమాత్మయే నేను అనేది ఈ యొక్క ఇంద్రియాలతో కూడినటువంటి దేహ సంబంధమైనది కాదు, పరమాత్మ స్వరూపమే అనే స్వస్వరూప వాని యొక్క స్వరూపం పరమాత్మ రూపమే అని తెలిసినప్పుడు వాడు ముక్తత్వాన్ని పొందుతూ ఉన్నాడు. ఇక వానికి ఎటువంటి కోరికలు ఉండవు, మోహము శాశ్వతంగా క్షయించిపోతుంది. ఇదే కదా పరమ భక్తి యొక్క పరమ ప్రయోజనం.
అంటే భక్తి ఎక్కడ ఉన్నదో దానికి తగినటువంటి ప్రయోజనాన్ని చేకూర్చేటువంటిది కేవలం శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ మాత్రమే అనే మనం తెలియాలి అని చెబుతూ గురుభక్తుని యొక్క విశేషాన్ని, గురువును నమ్మి భక్తి చేసేటువంటి వాడు పొందేటువంటి విశేష ఫలితాన్ని గురించి తెలియజేసి దుస్సంగంచ పరిత్యజ్య పాపకర్మ పరిత్యజే చిత్తచిహ్నమిదం యస్య తస్య దీక్ష విధీయతే. మొదట ఏం చేస్తాడు మానవుడు? దుష్టుల యొక్క సాంగత్యం చేత ఉంటాడు. ఆ దుష్టుడి యొక్క చెడ్డవారి సహవాసం చేత వాడు చెడు విషయాలలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఏ సాంగత్యము, ఏ స్నేహము లేకుండా ఒంటరిగా ఉండేటువంటి వాడు ఎప్పుడూ కూడా వాడు తప్పులు అనేటువంటివి చాలా తక్కువగా చేస్తాడు. కానీ దుష్టుల యొక్క సహవాసం ఎప్పుడైతే చేశాడో దుష్టమైనటువంటి విషయాల్లో ప్రవేశిస్తాడు. అందుకే సహవాస దోషేణ గుణాభవంతి అనేటువంటి వాక్యానుసారం ఉన్నది. అందుకే కదా 6 నెలలు అటు తిరిగినా చెడ్డవాడు మంచిగా మారడము, మంచివాడు చెడ్డగా మారడము, వాడు అనుసరించేటువంటి స్నేహ బృందం ఎటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటాయో అటువంటి మానసిక తత్వం బలపడిపోతుంది అని చెబుతూ, అంటే సహవాసము చేత దుర్గుణాలు కలుగుతూ ఉన్నవి. అంటే సహవాసాలు లేని వాళ్ళకి దుర్గుణాలు ఉంటాయి, కానీ దాన్ని బలోపేతం చేసేటువంటి అక్కడ ఎటువంటి ప్రేరణ ఉండదు. అయితే ఈ సహవాసం చేత ఏమవుతుంది? దుర్గుణాలు కలుగుతాయి. అందుచేత ఏమీ కూడా తెలియబడకుండా ఉంటాడు. ఏమీ తెలియబడినప్పుడు వాడు దుష్టమైన విషయాలనే ఆచరిస్తూ ఉంటాడు. వాటిని ఇంకా కూడా ఏమని అనుకుంటాడు? అదే శుభమని, అదే ఆనందమని కూడా తలుస్తాడు. తలచి అంటే హింసాకృత్యాలను కూడా చేస్తూ ఉంటాడు. ఎందుకు? వాడి ఆనందం కోసం ముసలివారిని పీడించడం, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం, పరస్త్రీలను చెరపట్టడం, వారిని అత్యాచారాలు చేసి బాధ పెట్టిందిగాక హత్యలు కూడా చేయడం, పసిపిల్లల్ని సైతం వదలకపోవడం, వాడికి కావలసినటువంటి సుఖము, వస్తువుపై ఉన్నటువంటి కోరిక ద్వారా వాడు ఊచ్యము నీచము అనేటువంటిది మరిచిపోవడం, ఇటువంటి దుష్ట కార్యాలనే చేస్తూ ఉంటాడు. చేసేటప్పుడు అంటే ప్రతి ఒక్కడూ చేసినటువంటిదే అనుభవించవలసిందే కదా. ఎలాగంటే చేసేటప్పుడు ఎలా చేస్తాడు అంటే హసతా క్రియతే కర్మ రుదతా చ అనుభూయతే. అంటే చేసేటప్పుడు సంతోషం కోసం ఆనందపడుతూ, ఎవ్వరూ నన్ను చూడడం లేదు, నేను ఎవ్వరికీ కూడా కనబడకుండా నా యొక్క ఆనందాన్ని తీర్చుకుంటున్నాను, ఎవ్వరూ నన్నేమి చేయలేరు, ఈ జరిగేటువంటి విషయమంతా ఏదో ఒక విధంగా దానిని మాఫీ చేయవచ్చు అనేటువంటి తనదైనటువంటి ముసుగుతోని వేసుకుంటాడు. సంతోషం కోసం నవ్వుతూ చేస్తాడు పాపకర్మని. ఎలా చేస్తాడు అంటే వాడి యొక్క ఆనందం కోసం, ఆ ఆనందం కోసం నవ్వుతూ, అంటే హసతా క్రియతే కర్మ రుదత రోదిస్తూ చానుభూయతే, అంటే ఆ విధంగా తర్వాత ఏడుస్తూ అనుభవిస్తాడు. ఎందుకు అంటే వాడు విషం తాగాడు, దాని ఫలితం కొద్ది సమయంలో అనుభవించాలి. అమృతం తిన్నాడు, దాని ఫలితం కొద్ది సమయంలో శరీరం కోలుకుంటుంది. ఔషధాల సేవనం చేశాడు, దానివల్ల వాడు పడుతున్న బాధ నుండి ముక్తత్వాన్ని పొందాడు. ఈ విధంగా పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందాడు, వాడు మంచిగా మారతాడు. మరి మంచిగా చదివాడు, దాని ఫలితం మళ్ళీ నెక్స్ట్ ఇంకొక తరగతికి ప్రమోట్ అవుతాడు. అంటే గొప్పగా వాడు వెళ్ళినటువంటి ఉద్యోగంలో ఏ ఓరల్ టెస్టో ఉన్నది, దానిలో వాడు చక్కగా మాట్లాడగలిగాడు. దానివల్ల ఏమైంది? వాని ఫలితం అందులో వాడు కోరుకున్న దానికంటే కూడా ఇంకా పెద్ద జాబు అనేటువంటిది లభించింది. ఈ విధంగా అంటే చేసేటప్పుడు ఏది చేస్తే దాన్ని అనుభవించవలసిందే. మంచి చేస్తే మంచి అనుభవిస్తాం, చెడు చేస్తే చెడు అనుభవిస్తాం. మనం ఏదో అనుకొని ఒకటి చేసి ఎట్లా నవ్వుతూ చెడు చేసి కూడా ఉన్నప్పుడు రేపు ఏడుస్తూ ఆ చెడు చేసినటువంటి ఫలితాన్ని మనం అనుభవించవలసిందే. అంటే మనకేమని చెప్తూ ఉన్నది అంటే పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేర్చంతి మానవాహ నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి మానవాహ అనేటువంటి విషయంగానే ఉంటుంది కదా. ఎలాగంటే పుణ్యఫలాన్ని
ఆయన సుఖాన్ని కోరుతూ ఉంటాం. కానీ మనం చేసేటువంటి పుణ్యకర్మలను మనం పుణ్యవంతమైన కర్మలేంటి? ఎల్లవేళలా సుఖంగా ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థిక పరిపుష్టి కలిగి ఉండాలి, కీర్తివంతులమై ఉండాలి, ఆయుష్ ఎక్కువగా ఉండాలి, కుటుంబ అభివృద్ధితో ఉండాలి, అందరిలో కూడా కీర్తిమంతులమై ఉండాలి. ఇటువంటి అనేక రకాలైన కోరికలు ఉంటాయి. ఈ కోరికలన్నీ కూడా ఏంది? సుఖాన్నే కలిగించేవి. ఈ సుఖవంతమైన కోరికలను పొందుతూ ఉంటారు. ఇవన్నీ దేని యొక్క ఫలితాలు అంటే పుణ్యకార్యాల యొక్క ఫలితాలే కదా. అన్నింటిలో అభివృద్ధిగా ఉండడము అంటే పుణ్యకార్యాల యొక్క ఫలితమే. కానీ వాడు పుణ్య ఫలితమైనటువంటి సుఖాన్ని కోరుతూ ఉన్నాడు, కానీ వాడు పుణ్యకర్మలనైతే చెయ్యడు. వాడికి కావాలి సుఖం, వాడికి కావాలి కీర్తి, వాడికి కావాలి ఆనందం, ఆర్థికం, వాడికి కావాలి కోరుకున్నటువంటి వస్తువులు. కానీ వాడు దానికి సంబంధించినటువంటి ఏదైనా సరే మనం ఏది చేస్తామో దాని ఫలితమే కదా పొందుతాము. మనం నవ్వుతూ విషం తాగినా చచ్చూరుకుంటాం. మరి మనం నవ్వుతూ మరి ఏడుస్తూ ఒకవేళ ఔషధ సేవనం చేసినా మన అనారోగ్యం అనేటువంటిది మనల్ని వదిలిపెట్టిపోతుందా? ఆరోగ్యం సిద్ధిస్తుంది, సిద్ధించిన ఆరోగ్యం బయటకు వస్తుంది. అలాగనే చేసేటువంటి కార్యం యొక్క ఫలిత రూపంగానే ఉంటుంది కదా వీని యొక్క అనుభవం. అలాగనే ఇక్కడ ఏమని చెప్పారు అంటే పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నిచ్చంతి మానవాహ. పుణ్యఫలమైనటువంటి సుఖాన్ని కోరుతున్నారు. పుణ్యకార్యాలు చేస్తే ఎటువంటి ఫలితాలు వెలువడతాయో, సుఖాలు, అభివృద్ధి, కీర్తి, ఆరోగ్యము, ఆయుష్, ఇటువంటివన్నీ కూడా పుణ్యకార్యాల యొక్క ఫలితాలు. అవన్నీ కూడా కోరతారు, దాన్నే అనుసరించాలి అనుకుంటారు, అటువంటి ఫలితాలను పొందాలనుకుంటారు. కానీ పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నవో వాటిని చెయ్యరు. వాటిని చేయకుండా వాటి ఫలితాలు ఎవరికైనా వస్తాయా? రావు. అలాగే పాపం యొక్క అంటే నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి మానవాహ. పాపం యొక్క ఫలమైనటువంటి దుఃఖాన్ని ఎవ్వరూ కోరరు. పాపం యొక్క దుఃఖం ఏంటి? తప్పు చేసిన వాడిని శిక్షిస్తారు, ఏదైనా దోషాలకు లోబడినటువంటి వాడిని బంధిస్తారు, ఇంకా చేయకూడనటువంటి విషయాల వాళ్ళను ఎల్లప్పుడూ కూడా నిందిస్తారు, ఇంకా కృతజ్ఞుడైతే వాడిని సంఘ బహిష్కారము, దేశ బహిష్కారము, ఏదో కారాగార ప్రాప్తి, ఇటువంటివి వాడు చేసినటువంటి పాప పనులకు తగినటువంటి క్రియలు, ఫలితాలు ఉంటాయి. అటువంటి ఫలితాలకి అంటే వాడు పాపము యొక్క ఫలమైనటువంటి ఏ చెడు ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాడో అది పాపము యొక్క ఫలం. ఆ దుఃఖాన్ని వారు కోరరు, మాకు దుఃఖం వద్దు అంటారు. కానీ ఆ పాపాన్ని మాత్రం చేస్తానే ఉంటారు. పాపం చేస్తూనే పాపపు ఫలితం వద్దంటారు. పుణ్యం చేయకుండానే పుణ్యం యొక్క సుఖాన్ని కోరుతూ ఉంటారు. అందుకే హసతా క్రియతే కర్మ రుదతా చానుభూయతే. నవ్వుతూ ఎటువంటి పాపకర్మనైనా చేస్తాడు, తరువాత ఏం చేస్తాడు? ఏడుస్తూ చేసిన దానిని అనుభవిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా దేనివల్ల సాగుతుంది అంటే దుష్టుల యొక్క సాంగత్యం వల్లనే సులభంగా పట్టుబడుతూ ఉన్నది. అందుకే ఏమని చేసేటువంటి సహవాసం కూడా మంచిదై ఉండాలి. మంచిదై ఉన్నప్పుడు అంతకుముందు మనం మీది మిక్కిలి చెడ్డవాళ్ళమైనా ఒకంత మంచి యొక్క సహవాసం చేత మనం మంచిగా మారడానికి ఆలోచన మాత్రంగా చేస్తాం. లేదు ఇంకా కొంతకాలం సహవాసం చేసాం, వాని యొక్క అభిరుచులు, అలవాట్లు మనకు కూడా నచ్చడం ప్రారంభమవుతాయి. అప్పుడు చెడు వైపు మళ్ళీ కూడా మనం చూడం, పుణ్యకార్యాలు అనేవి చేయడం ప్రారంభిస్తాం. ఈ విధంగానే అందుకే ఏ విధంగా సహవాస దోష గుణ భవైతి అంటే సహవాసం వల్ల వచ్చేటువంటి గుణాలు చాలా తీవ్రతరమైనటువంటి ఫలితాలనే ఇస్తాయి. ఏ విధంగా? మంచి యొక్క సహవాసం వల్ల మంచి కార్యాలే చేస్తాడు, మంచి ఫలితాలనే పొందుతాడు. చెడు యొక్క సహవాసం వల్ల వాడు చెడు కార్యాలే చేస్తాడు, చెడు ఫలితాలనే అనుభవిస్తాడు. కాబట్టి ఇక్కడ సజ్జన సాంగత్యము, సత్కర్మ చేయడం అనేటువంటి సులభమా అంటే ఎప్పటికీ సులభం కాదు. ఇంకొక అర్థం ఏంటి అంటే మనకి చెడ్డ
దైనటువంటి వృత్తులలో పడద్రోసేటువంటి దుష్టమైన మానసాలు, దుష్టమైన ఇంద్రియాలు కలిగి జన్మల నుండి కూడా మన వెంటే వస్తూ ఉన్నవి. ఎందుకు అంటే మనం ఇప్పుడు మానవ శరీరం ధరించాం, అంతో ఇంతో జ్ఞానయుతమైనది. మానవ దేహాన్ని ధరించి కూడా ఇలాంటి పశువుల కంటే హీనమైన క్రియలు చేసేటువంటి వాడు మానవునితో సమానంగా పరిగణించబడతాడా? అంటే వాడికి లేదు కదా జ్ఞానం, వాడికి లేదు కదా మంచి ప్రవృత్తి, వాడికి లేదు కదా పుణ్యచింతన, వాడికి లేదు కదా పరోపకార బుద్ధి. మరి ఎలా వాడిని మానవునిగా పరిగణించడం? అందుకే ద్విపాద పశువు. అందుకే చెప్పారు ఏమని, జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులతో కనుక అది ప్రతి ఒక్క ప్రాణుల్లో కూడా నరజన్మ అనేటువంటిది పొందడం చాలా కష్టం. అటువంటి కష్టమైన దానిని నువ్వు పొందావు అంటే నీవు సజ్జన సాంగత్యము చేసి గొప్ప అయినటువంటి సత్కర్మలు చేసి నీవు ఈ శరీరాన్ని పొందావు. పొంది కూడా మళ్ళీ అటువంటి దుష్టమైన వృత్తులలోనే అవతల వారిని ఇబ్బంది పెట్టి, ఆడపిల్లలను అత్యాచారాలు హత్యలతోటి బాధ పెట్టి, చిన్నపిల్లలని కూడా చూడక, ముసలి వారిని చూడక, లేదా పరుల సొమ్ముని వారు ఎన్ని కష్టాలలో ఉన్నారో తెలియకుండా వారికి ఎంత అవసరమో ప్రాణ సమయంలో మరి ప్రాణాపాయ స్థితిని దక్కించుకునేటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా వారి యొక్క సొమ్ముని అపహరించి వీరు చేసేటువంటి ఆనందాలు, జల్సాలు, ఇటువంటి దుష్ట వృత్తుల్లో పడదోసేటువంటి దుష్టమైన మానస ఇంద్రియాలు అనేటువంటివి జన్మల నుండి కూడా వెంటనే వస్తూ ఉన్నవి కదా ప్రతి ఒక్కరికి కూడా. అలా రాబట్టే కదా ఈ శరీరాలు మనం ఎంత తీసుకొని వస్తున్నాం. అందుకే తనను తాను తరించుకునేటువంటి, తను చేసేటువంటి పుణ్యచింతనకు దోహదపడేటువంటి విషయాలు లేకపోతే వాడు జ్ఞానం లేనివాడే. జ్ఞానేన హీన తత్పశు సమాన. జ్ఞానం లేనటువంటి వాడు పశువుతో సమానము. ఒక్కొక్కసారి పశువులకి పక్షులకి కూడా చాలా వివేకం కొన్నింటికి ఉంటాయి. అటువంటి దానికంటే కూడా హీనమైన స్థితికి దిగజారిపోతూ ఉన్నాడు తన యొక్క దుష్టమైన ప్రవృత్తితోటి అనే చెబుతూ. అందుకే జీవుని ఎల్లప్పుడూ కూడా దుఃఖాల పాలే చేస్తూ ఉన్నవి ఈ దుష్ట వృత్తులతో కూడుకున్నవి అని చెబుతూ, అంతేకాదు ఇది దుష్ట సంగమమే అని చెప్పబడుతూ ఉంటుంది. అంటే సత్యమైనటువంటి వృత్తులతో కూడుకొని సారవంతమైన వృత్తులతో ఉన్నటువంటి మాలిన్యరహితమైనటువంటి నిర్మల మానసేంద్రియాదులు యొక్క మంచి అలవాట్లు, మంచి క్రియలు, మంచి కర్మలు చేసేటువంటి వాని యొక్క సహవాసం దొరకడం అనేటువంటిది చాలా కష్టము అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.